న్యాయమూర్తుల్ని కొనుగోలు ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయాడు. జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ దర్యాప్తు మొదలవబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. న్యాయమూర్తుల్ని కొనేటువంటి అంశంలో ఏ న్యాయమూర్తుల్ని అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు, ఎవరెవరిని పంపించాడు, ఎంత డబ్బు వాళ్ళకి పంచాలి అనుకున్నాడు అనేటువంటి అంశాలు ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన అడ్డగోలుగా సంపాదించినటువంటి లక్షల కోట్ల సంపాదనతో ప్రతి వ్యవస్థని కొనాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే బెదిరించడం, లేకపోతే భయపెట్టడం, లేదంటే కేసులు పెట్టడం, లేదా అదంతా కూడా మన వల్ల కాదు అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం మనందరం తెలుసు. ఆ విషయం అతను చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా న్యాయ వ్యవస్థని కొనేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకు అంటే గత 4.5 సంవత్సరాలుగా చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, న్యాయ వ్యతిరేక నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నప్పుడు ఈ యొక్క న్యాయస్థానాలు సామాన్యులకి, ప్రజలకి, పేదలకి, ప్రశ్నించే గొంతుకలకి న్యాయం చేస్తా ఉన్నాయి. కాబట్టి ఆ న్యాయ వ్యవస్థని చెరబట్టేటువంటి ప్రయత్నం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని చెరబట్టాడు, ప్రభుత్వ అధికారుల్ని చెరబట్టాడు, ఐఏఎస్ని, ఐపీఎస్ని చెరబట్టాడు, వాళ్ళని తప్పుడు పనుల్లో భాగస్వాములను చేశాడు, వాళ్ళతో తప్పుడు పనులు చేపించాడు, వాళ్ళందరినీ అడ్డగోలుగా బుక్ చేసేసాడు. రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇతనే కాదు, వాళ్ళందరూ బాధితులుగా మిగలబోతా ఉన్నారు. వాళ్ళందరూ తదుపరి ప్రభుత్వం తీసుకునేటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి బాధ్యులు అవబోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏకంగా తనకి లొంగని వంగని ఏకైక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టాన్ని, న్యాయాన్ని బ్రతికించినటువంటి ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థ. కాబట్టి ఆ న్యాయ వ్యవస్థకి చంద్రబాబు నాయుడు గారిని గంటగట్టి కులంతో, పార్టీలతో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కూడా విమర్శింప చేపించాడు తన పార్టీ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి. అయితే అయినా వాళ్ళు లొంగలేదు. కాబట్టి ఏకంగా వాళ్ళకి కోట్లాది రూపాయలు డబ్బు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం, ఏకంగా ఒక హైకోర్టు న్యాయమూర్తి గారి కుటుంబ సభ్యుల వివాహం సందర్భంగా ఉత్తర భారతదేశంలో వివాహం జరుగుతుంటే అక్కడికి టీటీడీఓ ధర్మారెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని పంపించి 2 కోట్ల రూపాయలు వాచి గిఫ్ట్గా ఇచ్చి, తదుపరి మీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లకు రెడీగా ఉన్నాం సార్, మాకు అవసరమైనట్టు తీర్పులు రాయాలి సార్ అంటే చీకొట్టి సీరియస్ అయ్యి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి బయటకు పోమండి, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని చెప్పి ఆయన అనడంతో పాటు అప్పుడే సుప్రీంకోర్టుకి ఆ అంశాన్ని తెలియజేశాడు. దీన్ని ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చేసింది. నిన్న మొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి మహేశ్వరి గారి కుటుంబ సభ్యుల వివాహం సందర్భంగా కూడా మళ్ళీ ఈ ఇద్దరిని బ్యాచ్, అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా సిగ్గో, ఎగ్గో, భయమో, లజ్జ ఉంటుంది కదా ఎవరికన్నా. ఎవరినైనా బయటపడింది కదా మళ్ళీ ఎట పంపిస్తామని అయినా పంపించేశాడు ధర్మారెడ్డిని, ఈ ప్రభాకర్ రెడ్డిని, ఇద్దరిని మళ్ళీ లాబింగ్ అక్కడికి పంపించాడు అనేటువంటి టాక్ వార్తా పేపర్లో కూడా వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ రకంగా న్యాయ వ్యవస్థ మీద మచ్చలు పడితే ఆ న్యాయ వ్యవస్థకి కలంకం ఇది, ఆ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోతుంది. అందుకే న్యాయ వ్యవస్థ ఒక సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని, అసలు ఎప్పుడెప్పుడు ఏ న్యాయమూర్తుల్ని కలిసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి బ్రోకర్లు చేశారో మనం బయటికి తేల్చాలి, నిగ్గు తేల్చాలి. తద్వారా అనేక కేసులు ఇవాళ ఖచ్చితంగా ఇలా జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ మీద అనుమానాలు వస్తాయి కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏదైతే బెయిల్ రాలేదో, ఏదైతే కింద కోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి హిమబిందు గారి మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. సరే, నా బొట్టులు న్యాయ వ్యవస్థను గౌరవిస్తారు, బట్ అందరూ గౌరవించరుగా. కొంతమంది న్యాయ వ్యవస్థను విమర్శించారు ఆ సందర్భంగా, ఆవిడేదో బయాస్డ్గా తీసుకుందని. ఆ తర్వాత హైకోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డి గారిని కులం పేరుతో దూషించారు. తప్పిది, చాలా తప్పిది. మీకు నచ్చినటువంటి తీర్పు రాలేదు కాబట్టి కొంతమంది అనుమానించారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు అట్టున్నాయి కాబట్టి జనాలకు అనుమానాలు వస్తున్నాయి. సరే, నా బొట్టోడు వ్యవస్థను నమ్ముతాడు కాబట్టి అనుమానించడబ్బా, బట్ సామాన్యులు అనుమానిస్తారుగా. ఈ రకంగా జడ్జీలను వెంటాడటం, వాళ్ళ దగ్గరకు కోట్లాది రూపాయలు గిఫ్ట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయటం, తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఒక అనుమానాలు వస్తాయి. సరే, 100 మందిలో 90 మంది లొంగారేమో, 10 మంది ఉంటారేమో, 5 మంది ఉంటారేమో, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తారేమో, అతని డబ్బు కోసం వాళ్ళు లొంగిపోతారేమో, లేదా అతని భయానికి వాళ్ళు లొంగిపోతారేమో అంటే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. కాబట్టి న్యాయ వ్యవస్థ మీద విశ్వాసాన్ని పాదుగొల్పాల్సినటువంటి అవసరం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకి, న్యాయమూర్తులకి, న్యాయస్థానాలకి, ప్రతి ఒక్కరికి ఉన్నది. అందుకే దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఆల్రెడీ జగన్ ఎక్కి కొంత ఉన్నాయి కదా అబ్బా కేసులు అని మీరు అనొచ్చు. సరే, వేరే కేసులు 32 కేసులు ప్రజాధనాన్ని దోచుకున్న కేసులు అవన్నీ కూడా 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు. బట్ ఇది వేరే విషయం అబ్బా. న్యాయ వ్యవస్థను కొనేటువంటి ప్రయత్నం, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రయత్నం గతంలో ఇతనికి అత్యంత సన్నిహితుడు గాలి జనార్దన్ రెడ్డి కూడా చేసి అడ్డంగా దొరికిపోయి ఆ జడ్జి గారు కూడా బలైపోయారు. అతని వల్ల బలవడమే ఉంది, అతను కూడా అమ్ముడుపోయినప్పుడు తప్పే కదా, అది వేరే విషయం కదా.
ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద ఒక్క రివట నమ్మకం సన్నగిలుతుంది. ఆ నమ్మకాన్ని తిరిగి పాదుగొలుపుకోవడానికి, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి, న్యాయస్థానాల గౌరవాన్ని పెంచడానికి ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా అనేక మంది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ ఒత్తిడి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అంశాన్ని సిబిఐకి అప్పగించి అసలు జగన్మోహన్ రెడ్డి ఏ కేసుల్లో మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు, ఏ జడ్జిల్ని అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు, అసలు ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, ఎవరెవరిని పంపించాడు, ఎంత డబ్బు పంపించాడు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటా కథ అనేటువంటి వాటి మీద నిజాలు నిగ్గు తేల్చాలనేటువంటి ఆదేశాలు అతి త్వరలో రాబోతున్నట్టుగా తెలుస్తోంది.